హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ప్రసాదం బూరెలు తయారు చేసుకుందాం. బూరెలు చేయడం రాని వాళ్ళు కూడా ఈ బూరెలు చాలా సులభంగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. వీటి కొరకు ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను. దానిలో వాటర్ వేసుకొని 2, 3 సార్లు క్లీన్ చేసుకొని, మరలా వాటర్ వేసుకొని 6 గంటలైనా నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత ఈ మినపగుళ్ళని గ్రైండర్‌లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. 'కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి అటు గట్టిగా కాకుండా, పలుచగా కాకుండా నేను చూపించినట్లు ఉంటే ఒక గిన్నెలో తీసుకోవాలి. పిండి అంతా ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఒక గ్లాసు మినపగుళ్ళకు 2 గ్లాసుల బియ్యం పిండి వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని పిండిని చేత్తో బాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని మూత వేసుకొని 2 గంటలైనా నాననివ్వాలి. ఒక కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక గ్లాసు బొంబాయి రవ్వ వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని రవ్వను బాగా వేగనివ్వాలి. ఈలోపు ఒక గ్లాసు బొంబాయి రవ్వకు 3 గ్లాసులు వాటర్ వేసుకొని, వాటర్‌ని బాగా మరగనివ్వాలి. అవి మరిగిన తర్వాత వేయించుకున్న బొంబాయి రవ్వలో వేసుకొని ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. రవ్వ బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాసు బొంబాయి రవ్వకు గ్లాసున్నర పంచదార వేసుకొని ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. రవ్వ బాగా దగ్గర పడిన తర్వాత లాస్ట్‌లో యాలకుల పొడి వేసుకొని, నెయ్యి వేసుకొని స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలి. దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన రవ్వ కేసరిని చేతిలో నెయ్యి వేసుకొని, నేను చూపించిన విధంగా ఉండలు చేసుకోవాలి. రవ్వ కేసరి చేతికి బాగా అంటుకుంటుంది కనుక నెయ్యి రాసుకొని ఉండలు చేసుకోవాలి. ఇలా నేను కొన్ని ఉండలు చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న పిండిని చేత్తో బాగా కలుపుకోవాలి.
పిండి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు పోసుకొని నేను చూపించిన విధంగా బూరి వేసినట్లు వస్తే పిండి బాగా ఉన్నట్లు. లేదా ఒక బౌల్‌లో వాటర్ వేసుకొని పిండిని ఇలా నీళ్ళలో వేస్తే పిండి పైకి తేలితే బూరెలకు పిండి బాగా రెడీ అయినట్లు. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత స్టవ్‌ని మీడియంలో పెట్టుకొని, కొద్దిగా పిండిని ఆయిల్‌లో వేసుకొని చూసుకొని పిండి తేలుతుంటే, ఇప్పుడు ప్రసాదం ఉండలు తీసుకొని పిండిలో ఇలా డిప్ చేసుకొని, మెల్లిగా ఆయిల్‌లో వదలాలి. ప్రసాదం ఉండను పిండిలో ఇలా చేత్తో వేసుకొని, ఉండకి పిండి బాగా కవర్ అయిన తర్వాత మెల్లిగా ఆయిల్‌లో వదలాలి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత వెంటనే కదపకూడదండి. మెల్లిగా కలిపి గరిటెతో తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. బూరెను ఇలా చేత్తో కాకుండా గరిటెతో కూడా వేసుకోవచ్చు. బూరెలను చేత్తో వేసుకోలేని వాళ్ళు గరిటెతో కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నిటిని ఇలా వేసుకొని నేను ఒక ప్లేట్‌లో తీసుకున్నాను. వీటిని దోసల పిండితో కూడా చేసుకోవచ్చండి. కానీ ఇలా బియ్యం పిండితో చేసుకుంటే బూరెలు చాలా క్రిస్పీగా ఉంటాయి. పూర్ణం బూరెలైతే చీలిపోతాయన్న భయముంటుంది కాబట్టి, ఈ బూరెలను చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ బూరె చీలడం గానీ ఏమీ ఉండదు అసల. చూడండి ఎంత క్రిస్పీగా, రౌండ్‌గా వచ్చాయో. వీటిని చేయటం కూడా చాలా సులభం. చాలా టేస్టీగా ఉంటాయి. మన ఛానల్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.